హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీటు భాష. హ్యాపీ ఉగాదిలో అందరికీ, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా, మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ, మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఉగాది. మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చేసే పాజిటివ్ కామెంట్ నేను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడియం వద్దు పార్ట్ 99 అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 100. వావ్ దోస్తులు, ఇక్కడి వరకు వచ్చినామంటే కేవలం కారణం మీరే. మీ వల్లనే మేము ఇక్కడ వరకు వచ్చాము. మా కష్టానికి ఫలితం మీరు చూపించారు కాబట్టి మేము ఇంకా ఇక్కడి వరకు రాగలిగినాం. కాబట్టి ఇంకా ముందు ముందు కూడా మరెన్నో ఎపిసోడ్ చేయాలి, కొత్త కొత్త కాన్సెప్ట్ కంటెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎటు పోయిందయ్యా ఈడు, మళ్ళా జాడ పట్టలేడు. పెళ్ళము అలిగి లోపలికి పోయింది. మరి ఏమైనా చేసుకోగలరా అని గింత చింతన లేదా పెళ్ళం మీద. పోయమ్మో, మొన్ననే ఆ తిక్కల మొక్కంది ఆల్ అవుట్ మంది సిస్టర్ ఆగింది. గంట కాడికి వేసింది, కానీ పైసలు ఖర్చు పెట్టించింది. గంట వేసినా ఎవరికి లాసు, మనోనికి కదా. మళ్ళీ ఏమన్నా తిక్కలేసి ఏమన్నా చేయగల, మొత్తం సైకో మొక్కంది అది. అవై ఎటు పోయిండు, పెళ్ళం మీద భయం లేకుండా బయటికి పోయినట్టుండు. ఎటు పోలేదే. ఆగో బయట చెట్టు కింద కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు. కుర్చీ వేసుకొని దర్జాగా కూర్చుండే మహారాజు లెక్క. నీ కొడుకుకేంది ఇన్ని రోజులు లేనిపోని టెన్షన్లు ఉండే, ఇప్పుడు నిమ్మలమైంది కొడుకుకు. ఈ టెన్షన్లన్నీ తీసేసిండు. జర నవ్వుకుంటా మూసుకుంటూనే ఉంటుంది కదా ఎప్పుడు. ఓ అమ్మో, అంతేనా? ఇక టెన్షన్ పోతే మంచిగానే ఉంటది, కానీ మళ్ళీ కొత్త టెన్షన్ పెట్టుకుంటా అది ఏడు తెచ్చుకుందాం అయ్యా మనము. ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. ఎవరో ఏమో అయ్యా, మన కొత్త మనిషి ఆడుళ్ళ మొగుళ్ళ నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఇక ఆడుళ్ళని పరిచయం చేసుకుంది అనుకో, ఇక ఉన్నదంతా ఊసుకొని పోతాయి. ఇక ఒక రకంగానేమో దీనికి చక్కగా అయినట్టు అనిపిస్తుంది, ఇంకొక రకంగా చూస్తేనేమో మళ్ళీ ఉన్నాయని ఊడిల్ల చేయగలని గట్లా అనిపిస్తుంది. ఈ రోజులలో ఆడోళ్ళు ఎట్లా చేస్తున్నది, అందరికి అట్లనే ఉన్నారు. మంచిగా అందంగా ఉన్న మొగని చూసుకుంటుర్రు, మొగని పక్కకు పెడుతుర్రు, ఉంచుకున్న మొగంతో తిరుగుతుర్రు, చేస్తుర్రు, పైసలన్నీ ఖర్చు పెట్టిస్తుర్రు, ఉన్నాయంతా ఊసుకొని నాకిపోతుర్రు. ఇక లేనప్పుడేమో తుండు చూపిస్తుర్రు, నువ్వెంత నీ పీకుడు ఎంత, దగ్గర పైసా లేదు లెక్క లేదు, నడు నడు తెలిసేలని ఇంకొని ఉంచుకుంటుర్రు. గట్లనే నడుస్తున్నది. ఈ లెక్క చిత్రం పాడుగాను. మన రోజులలో అయితే గట్లున్నాదయ్యా, చేసుకున్న మొగంతోనే ఆడుకొచ్చినా తిట్టినా చంపినా తాగుబోతోడైనా లంగపుకోడైనా ఎన్ని బాధలు పెట్టినా ఆంతోనే సంసారం చేయాలి, సత్యదాకా ఉండాలి. నీ అమ్మ ఈ రోజులు పాడుగాను. ఏందో ఏమో, చేసుకున్నోడు పక్కనున్నాక ఇంకొంత ఫోన్లు పొక్కలు మాట్లాడుతున్నారు. ఏమప్ప గవన్నీ ఆలోచిస్తేనే నాకు దమాకంట ఖరాబ్ అయి పాడైతుంది. ఓ లక్ష్మి, ఉన్నావు లక్ష్మి? ఎవరమ్మా అది, కొత్తగా లక్ష్మి అని పిలుస్తున్నారు? నా పెళ్ళం పేరు లచ్చవ్వ. లచ్చవ్వ లచ్చవ్వ అని పిలవక ఏందమ్మా నువ్వు కొత్తగా లక్ష్మి అంటున్నావు? ఏ ఎట్లా పిలిస్తే ఏమైతుంది, లక్ష్మి అనే పేరు ఇట్లా కొత్తగా ఉన్నది. నా పేరు మా నాయనమ్మ లక్ష్మి అనే పెట్టిందంట. వస్తుంది అందరు లచ్చి లచ్చి లచ్చవ్వ అనే కాడికి పోయింది. అవ్వ ఏం చేస్తాము. ఆ చెప్పు చెప్పు ముసలవ్వ, ఏమైంది? మన్మడు పుట్టిండేమో, ఇక మీ తురుకొల్లు జోరుగా చేస్తారంట కదా మన్మన్ దావత్ 21. మరి పిలవకపోతేవి దావత్ చేసినావా లేదా? ఏడ చేసినాం, ఇంకా 2 దినాలుంది. రంజాన్ తర్వాత ఇంకా 2 దినాలు అయినాక చేస్తాం. అప్పుడు నువ్వు రావాలి లక్ష్మి. నువ్వు లేకుంటే మేము దావత్ చేస్తాం? చెయ్యం, అందుకే రావాలి. వస్తామమ్మా బేగము. ఇక మా దావత్లు ఏమైనా నువ్వు వస్తావు, మీ దావత్లు ఏమైనా మేము వస్తాము. ఇక ఇంటి పక్కన ఇల్లు అన్నప్పుడు ఇక అన్ని దావత్లకు పోవాలి, ఒకరికొకరు అడుచుకోవాలి, నిమ్మలంగా ఉండాలి కలిసిమెలిసి. ఈ అవ్వ, మన ఊర్లో అయితే మనం మంచిగానే ఉంటాం, కానీ అమ్మో వేరే వేరే ఊర్లలో అయితే ఇంటి పక్కన వాళ్ళు వేరే కులపొళ్ళు అయితే అలా దిక్కు చూడరు, వాళ్ళతో మాట్లాడరు. గట్లా ఉండొద్దమ్మా, అందరితో కలిసే ఉండాలి. అవు గాని ఏం పని మీద వచ్చినావా? ఏం లేదమ్మా, మా మన్మరాలకి రేపు ఉగాది పండుగ ఉంది కదా. ఆ ఉగాది పండుగకి పచ్చడి కావాలంట. పచ్చడా గదే వెరైటీగా చేస్తారు చూడు మీరు, మామిడికాయలు వేసి చింతపండు వేసి ఇంకేమేమో వేసి. ఇక గది టేస్ట్ బాగుంటుంది నాని, నాకు కావాలి అంటే. మరి మామిడికాయలు ఏడదిద్దునే లేవు కదా అంటే, లక్ష్మి ఆంటీ దగ్గరకు పోయి తీసుకొని రాపో, 2 కాయలు తినిపిస్తుందా అన్నది. అందుకే అడుగుదామని వచ్చిన, ఇస్తావు? అమ్మో, ఈ బోడ ముసలేదని పని ఉంటేనే మెల్లగా లక్ష్మి లక్ష్మి అనుకుంటా కూతలు వేసుకుంటూ వస్తుంది. అదే ఏదైనా పని లేకుంటే నా ముఖం గిట్లా చూడదు, నన్ను వాళ్ళకరియదు. అమ్మో, దీనికోసం వచ్చినావమ్మ నువ్వు. బాలే పని గల్ల పిల్లవే. అరే సపూ సరి ఏ లక్ష్మి, సపూ చేయకుండా నిలబడ్డు. ఇస్తావు? ఇయ్యవు? ఇస్తా గాని రేపు ఇస్తామ్మా. పండుగ పూట ఇంకా ఫస్ట్ కాయ ఎప్పుడు తెంపలేదు. రేపు పొద్దుగల మా ఇంట్లో ఉగాది పచ్చడి వేసినాకనే మందికి ఎవరన్నా అడిగితే తెంపిస్తా. రేపు ఇస్తా పో. అయ్యో అట్లా అంటావు లక్ష్మి, నా మన్మరాలు కోసుకొని కారం పెట్టుకొని తింటదంట. ఇప్పుడు ఒక తీసుకురా పోవే అని పంపించింది. ఇయ్య రాదు లక్ష్మి, ఏమైతుంది? మీ చెట్టుకాయ మీరే మొదట తినాలా, మందికి ఇస్తే ఏమైతుంది?
ఏమంటావయ్యా ఈ ముసలామనేమో గట్లా అడుగుతుంది, ఏమంటావా వద్దంటావా? వద్దు వద్దు, ఏందో నీకు గాబరం ఏం అర్థమైతలేదు నాకు. కాదే ఫస్ట్ కాయ తొలుగుతా నువ్వే తెంపుకొని తినాలి కానీ, లేకుంటే మన ఇంట్లోకి దేనికన్నా వాడాలి కానీ, ఆమెకేంది ఇచ్చేది నాకు అర్థమైతలేదు. ఆమె ఇంటామనా ఏమైనా చుట్టాలా పక్కాలా? పక్కింటి ఆమెకేంది ఇచ్చేది? నీకు గౌరవం బాగున్నదమ్మా. ఎవడు వస్తే వాళ్ళకు పుణ్యానికి వచ్చిన ఏవంటే అవి ఇస్తాను బాగా అలవాటు పడ్డవు. నీదేం పోయేది ఉంది? ఏమో అంటాడు నీ మొగడేమో అంటాడు, ఏమంటుండు వద్దంటుండు. లక్ష్మి ఏం లేదమ్మా, ఇద్దాం ఇద్దాం కంటే పొద్దుగాలు ఇద్దుకో ఇప్పుడెందుకు? ఆరే పొద్దుగానే పండుగ కదా, అందరు అప్పుడే తెంపుకుంటారు. కొత్త పండుగ అన్నట్టు కొత్త సంవత్సరం షురు అవుతుంది అని అంటున్నావా? రేపే ఇస్తే ఏమనుకోకవ్వా, నా మొగడు గురించి తెలుసు కదా. ఆయన కోపం అయితే ఇంక కథ వేరే ఉంటది. ఆయనతో తెంపనియడు కాయలు, నేనేం గిట్ల బయట నుంచి కొనుక్కొచ్చుడు అవుతుంది. అబ్బో మంచిది మంచిది. పెళ్ళ మొగడు ఒక మాట మీద ఉంటారు, మొగనికి ఇంకా భయపడుతున్న ఆడిగాని నువ్వే ఉన్నావు. అబ్బా పోతున్నా పోతున్నా, నా మన్మడు ఏడుస్తున్నాడు ఏమో. అబ్బా భలే హుషారుగల్లా ఆడిగానివే. కాదే నువ్వు బల అలవాటు చేసినవేంది వాళ్ళకు? అంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి కాయలు అడిగితే తెంపుతూనే ఉంటావు, ఇస్తూనే ఉంటావా? మరి ఎందుకు వచ్చి అడుగుతున్నదే? ఎట్టికే అడుగుతున్నది, మరి పైసలు ఇస్తా అంటలేదు, ఏమి ఇస్తా అంటలేదు. ఎట్టికే మామిడికాయలు కావాలంటే తెంపించేటట్టే ఉన్నావు నువ్వు. ఏ ఎత్తికే ఎందుకు తెంపిస్తాయో, బాగున్నావు. ఈ అవ్వ పైస పోతే పానం పోతుంది, మస్తు గచ్చోంది నువ్వు, పీసుగుద్దోంది. కాదుగా మామిడికాయలలో పైసలు తీసుకుంటా, నువ్వు కథ గమ్మతున్నది. ఏదో తొలుగుత కాయ కదా, ఒకటో రెండో ఇస్తాము ఏమైతుంది? గాదానికి ఇట్లా పైసలు అడగాలనా? అబ్బో నీ లెక్క ఉండాలి కానీ బాగానే బిల్డింగ్ల మీద బిల్డింగ్ కడతాం మనం. అవ్వవు నువ్వే ఉంటే ఉన్నదంతా ఊసుకొని పోయేదాకా చూసుకొని ఉంటావు. అవ్వ నీ లెక్క ఉండాలంట, నీ లెక్క ఉండాలి, నోరు మూసుకొని ఉండు. ఈ రోజులల్లా అందరికి పంచుకుంటూ పోతే ఆఖరికి మనకే మిగులుతలేదే. మనకు లేనప్పుడు అడుకునే బతుకైనప్పుడు ఎవరు మనం దేకను కూడా దేకరు. కుక్కలు చింపిన ఇస్తారా కంటే హీనంగా అవుతుంది మన బతుకు. అది ఆలోచించు. ఉన్నప్పుడు అందరికి పంచి పెట్టుకుంటా పోకు, అది దాచిపెట్టుకో, రేపు నీకే అవసరం వస్తుంది. సరే సరే మంచి సూపులే చెప్తున్నావు. మాడి చెట్టు కింద మానవుడు కూర్చుండన్నావు కదా, మరి పోయి చెప్పుకో. ఆ కాయలు ఏమైనా తెంపిస్తుందేమో, మరి ఒక గుళ్ళలో పెట్టిస్తే అమ్ముకోనొద్దు గాని, ఇంకా అట్లా నీ పానం నిమ్మలమవుతుందేమో. మంచి పని చేసినవే. రేపు ఉగాది పండుగ కదా, ఇక రేపు పొద్దుగాలది ఏం అమ్ముతే ఎవ్వడు కొనరు. ఇవాళ పొద్దుగాంగా గుళ్ళలు పెట్టుకొని ఊరంతా తిరిగి వస్తే పొట్టు పొట్టు పైసలు వస్తాయి, అన్నీ అమ్ముడు పోతాయి. అబ్బా రేపు పొద్దుకాంగా ఒక కోటర సీస కన్నా అయితే ఇంకా పైసలు. మంచిగా యాద్ చేసినవే. ఈ ఐడియా నాకు రాకపాయే. ఏంది కోడలు సీసక? అట్లాంటి నేను మొత్తమే చేతయ్యని చెట్టు మీద చెప్తున్నా, ఏమనుకుంటున్నావో. నోరు మూసుకొని అమ్ముకొస్తే అమ్ముకోనరా, తెచ్చిన పైసలన్నీ నా ఒళ్ళే పెట్టు. అందుకే ఇంత బాగా మీకు ఇస్తా, ఇంత బాగా నేను తీసుకుంటా. ఇక నాకు నేను పాడగంపన పెట్టుకొని పోతాను కానీ, ఇంట్లో సామాన్ రేపటికి బచ్చాలు చేసుకుంటాందుకు ఇక బూరెలు అవన్నీ వేసుకోవాలి కదా, పచ్చడికి ఇట్లా కాబట్టి సామాన్కి అవుతాయి. ఇక నీకేమో తాగుడు 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 లేదు, నువ్వు బతకవాయే. మంచిది మంచిది, జరుగు జరుగు. రమేష్ గారికి చెప్తా జర తెంపి పెడతాడేమో. నువ్వు గుళ్ళలో పెట్టి మరి. కాదే నువ్వు అమ్ముకరా రాదే. ఆడదాన్నా నేనేమన్నా? ఊరు ఊరు తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి అమ్ముకొస్తాందుకు నీ అమ్మ ఎవడన్నా చూస్తే నవ్వి పాడైతారే తల్లి. మనవి మనం అమ్ముకొని వస్తాందుకు ఏందయ్యా సిగ్గు? ఏం కాదు పో పో, పోయి అమ్ముకొని రాపో. ఎవరికేంది భయపడేది, ఎవరికేంది సిగ్గుపడేది? ఈ భూమి మీద ఎవ్వరు మొగోళ్ళు వ్యాపారాలు చేస్తలేరా, కూరగాయలు అమ్ముతలేరా? గట్నే అనుకొని పోయి అమ్ముకొని రారాదు. నా కాలు మచ్చం నడువస్తలేదయ్యా, నా పానం మంచిగా ఉంటే నేనే పోయి ఊరంతా తిరిగి అమ్ముకొస్తుండే, మంచిగా డబల్ పైసలు సంపాదించడే కానీ అవ శాతన కాదు పాడే. పో నువ్వేవో దబ్బునవో మళ్ళీ చీకటి అవుతుంది. అబ్బా కళ్ళల్లో తిరిగి పాడైతుంది. అన్నం తినకుంటే చూడు శాతం అయితే లేదు, మరి లెవ్వే ఎంతసేపు అనుకుంటామని తిను అనే మానవుడే లేకపాయి. ఈ అవ్వాయి ఏం బతుకు పాడుగాను. అగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. హలో అమ్మా. బిడ్డ ఫోన్ కూడా చేస్తలేరేంద్రా? పోయమ్మో మొత్తం బిజీ అయిపోయారు కదా, నువ్వు చేస్తలేవు, నీ బిడ్డ మాట్లాడతలేదు. మేము యాదిట్లేమారా నీకు? ఏడమ్మా నా బాధ నాకే ఉన్నది, నా పానం మంచిగా లేక. ఎట్లుంది ఏం కథ, నా బిడ్డ మంచిగా ఉన్నదా లేదా అని అడుచుకుంటాను. నువ్వు చేస్తలేవు, నాయన చేస్తలేడు కానీ మేమే చేయకపోయినాం. నీకు చెప్పు, ఏం పని మీద చేసినావమ్మా? ఏమైందిరా అట్లా ఆయుస పడతట్టు మాట్లాడుతున్నావు? ఏమిటి చేసినావని అంటావు? రేపు పండుగ కదా బిడ్డ, ఉగాది పండుగ రాదురమ్మా. బిడ్డను తీసుకొని రా, నువ్వు నీ బిడ్డ కలిసి రాదు. ఇక అల్లుడు చాలా బిజీ ఉంటుండు, ఆయన మా ఇంటికి ఏడుస్తట్టుండు, మా మొక్కలు ఏడ చూస్తట్టుండమ్మా. నువ్వు పిల్ల కలిసి ఇద్దరు బస్ ఎక్కి రాదు బిడ్డ. ఏంది రేపు ఉగాది పండుగనా? నిజమా అమ్మ?
అయ్యో నిజం రా, గట్ల వింతగా అడుగుతావు. రేపు పండుగన సంగతి ఏర్కలేనట్టు గట్ల మాట్లాడుతావు ఏంద్రా దిమ్మరిపోయినట్టు. ఏమైంది, ఇంకా పానము సెట్ కాలేదా, మంచిగా కాలేదా? గోళీలు వాడగానే అలకగా అవుతుందంటమ్మ పానము, నువ్వు వెళ్ళిపో అని నన్ను పంపిస్తుంది. ఇక నేను ఇంటికి వచ్చినాక కుస్సు గుస్సు అనుకుంటా మాట్లాడుతున్నావు. ఇంకా సరి కాలేదారా మమ్మీ? ఏడమ్మా, సరి అయితట్టే ఉన్నది. ఇక ఇల్లు పెట్టే టాచర్లకు నా పానం ఏదో సరి అయితట్టున్నది. ఇంకా ఎక్కువ అవుతుంది. పుండుని రెచ్చగొడితే ఎట్లా రెచ్చిపోతుంది, మొత్తం రొచ్చు రొచ్చు ఎట్లయితుంది. గట్లున్నది నా మనసు కూడా. మొత్తం బాగలేదమ్మా నా మనసు. నాకు ఉండాలనిపిస్తలేదు. నేనే అనుకుంటున్నా అమ్మోళ్ళ ఇంటికి పోయి వారం 10 రోజులు ఉండని వస్తా అనుకుంటున్నా. వాళ్ళు పోయండి చేయండి, వాళ్ళు రమ్మనండి, నేను ఎట్లా అనుకోవాలి అనుకుంటున్నా. యాదిల్నే ఉన్నావు, ఫోన్ చేసినావు. రేపు పండుగనా, మరి ఎట్లా కావాలమ్మా? నేను బుద్ధిని తీసుకొని నాయనని పంపి రాదే, నాయనని తీసుకొని వస్తాము. ఏమో బిడ్డ, నాయన వస్తాడు రాడో. ఇక పండుగ చేద్దామంటే పైసలు లేవు. ఇప్పుడు పిండికి పప్పుల కన్నా తక్కువైతే ఆ బిడ్డ బెల్లం గిట్ల తేవాలంటే ఈ అమ్మ పైసలేమో ₹1 లేవు. ఇక మా ఇంటికి వస్తారు రారో, మీ ఇంటికాడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్ని ధర మీ అత్త తెచ్చి పెడతారు కదా. ఇక నిమ్మగల్లంగా చేసుకొని తిని ఆయనే ఉంటారేమో అనుకున్నా. మరి వస్తాంటున్నావు కదా, మరి రారా మరి. ఇక నాయన ఏడొస్తాడు బిడ్డ, కిరాయి పైసలు దండుగా. మీరే రారాదురమ్మ, ఎట్లా టీవీ పాసే కదా, అది ఉండే కదా ఆధార్ కార్డు. అర్రాది రాది. సరే సరే తీయమ్మ, మా మీద ఇష్టం ఉండి మేము ఖచ్చితంగా రావాలని ప్రేమతో చేయలేదు. ఏదో నామకే వస్తు చెప్పాలన్నట్టు చెప్తున్నావు. అర్థమైంది, నీ మాట తిరిగి చూస్తేనే అర్థమవుతుందమ్మా. సరే సరే మంచిది, ఏం రాంపియ్యే. మళ్ళీ ఏదైనా పండుగ వచ్చి అప్పుడు వస్తుంది. పైసలు సూరాంచి పెట్టుకో అప్పటి వరకు. అయ్యో గట్ల కాదు బిడ్డ, పైసలు చేతి నేను ఉంటేనేమో ఏదంటే అది, పిల్లకంటే పిల్లకు, నీకంటే నీకు అన్ని తేవచ్చు. పైసలు లేని ఏమంటే విలువాలని నాకు చెప్పబుద్ధి కాలే బిడ్డ. ఇక మళ్ళీ పిల్ల పానం ఇక్కడ ఉండొచ్చు అని ఒక పారి చెప్పన్న చూస్తే మళ్ళీ చెప్పలేదు అన్నట్టు అని ఫోన్ చేసినరా. మరి వస్తారా రారా, ఏదో ఒకటి చెప్పురు బిడ్డ. ఏం రామమ్మ, నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే ఇష్టపూర్తిగా చేసినట్టు లేదు. ఏదో నామకి వాస్తే చెప్పాలన్నా వద్దు అన్నట్టు చేసినట్టున్నది. ఏమొద్దు తీయమ్మా, ఏం రామిగ. మేమొచ్చి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి, మీ చేతిలో పైసలు లేండి మిమ్మల్ని ఎందుకు ఖర్చు పెట్టియాలి. ఏమొద్దు, నా బాధ ఏందో నేను గీడనే పడుతుంది. అయ్యో ఎందుకు రా అట్లా మాట్లాడుతున్నావు. సరే అమ్మ, మరి నీ ఇష్టం ఉంటే రాదు, లేకుంటే లేదు. బతలాడేది ఏం లేదు బిడ్డ. మంచిది. నీవా ఏం బతకైపాయ్. అటు అమ్మగారింటి కాడ సుఖం లేకపాయ్, అత్తగారింటి కాడ సుఖం లేకపాయ్. ఎవరు నన్ను పట్టించుకునే దిక్కే లేకపాయ్. ఎవరింది నన్ను పట్టించుకునేది, నా మొగడు ఒక్కడే నాకు దిక్కుండి అనుకుంటే ఆడుగుట్ల నన్ను దేక్తలేడు. ఏం చేయాలి? ఆగో, మామిడికాయల కోసం యాప పూత కోసం అని వస్తుంటే ఆ ముసలి దాని చేతిలో చూడు ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. అలా తోటలో తెంపుకొస్తున్నదా ఏంది? ఓ అమ్మో, ఎన్ని గనం ఉన్నాయో. నాకు 2 ఇస్తే బాగుండు. ఒకటి పచ్చడి చేస్తానుకో, ఒకటి పప్పు చేస్తానుకో. అమ్మో, దబదబ పోయి ఇంట్లో పడతా. యువతన్న చూసిందనుకో, ఇక కన్నంతా నా మామిడికాయల మీదనే ఉంటాయి. ఈ అమ్మ యువతకి ఇయ్యద్దు. ఓ అవ్వా, ఎవరే అది? పెంటమ్మ గొంతు లెక్కింపిస్తుంది. అమ్మో, అది ముందే పీచి మొకంది. ఏది చూసినా అది దాని కళ్ళు మొత్తం దాని మీదనే ఉంటాయి. అది ఓర్వజాలంది. ఏం అడుగుతుందో ఏం కథను. ఈ అమ్మ పలుకుతో ఒక బాధ ఉన్నది, పలకకుంటే ఒక బాధ ఉన్నది. ఏమైందవ్వా, పిలుస్తా ఉంటే దాన్ని కూతలేసిన మచ్చం బలగవేంది? వినిపిస్తలేవా చెవులు మందమైన ఎట్లా? చెప్పు చెప్పు, ఏమైంది? ఏం లేదు కానీ నీ చేతి నిండా మామిడికాయల గుర్తు పట్టుకొని పోతున్నావు. గన్నిగానం ఏం చేసుకుంటావవ్వా? నువ్వు నీ మొగడు ఇద్దరే ఉంటారు కదా. నాకు 2 కాయలు ఇయ్యరాదు? పచ్చడి చేస్తానికి ఒక్క మామిడికాయ లేదు. నాకు నా మొగనికి అయితే ఇవన్నీ ఎందుకు తెంపుకొస్తా నేను ఎట్టికే? నా బిడ్డ, నా అల్లుడు, నా పిల్లలందరూ వస్తారంట. ఇక వాళ్ళందరికీ పచ్చడి చేసి పెట్టాలి. అందుకే ఇన్ని గనం తీసుకుపోతున్నా. కాదు, అన్ని ఉన్నాయి అని ఓర్వజాలకుంటే గట్ల మాట్లాడుతావు. దిష్టి కానిలేమ్మనివి, దిష్టి పెట్టినా దిక్కులేదు పండుగ పూట. నడు నడు లేవు. ఆ లచ్చవ్వల ఇంటి ముందర చెట్టు ఉంటది కదా, ఆ చెట్టుకి తెంపుకరాపు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? అమ్మో, నువ్వు పెద్ద పీసిమ కన్నా అంది. ఏదడినా లేదు లేదంటావు. గన్ని కాయలు ఏం చేసుకుంటావమ్మా? నెత్తిలో కొట్టుకుంటావా ఇట్లా? నాకు ఇస్తానికి ఏమైతుంది? ఒబ్బో, బల పీస్ శాతాలు చేస్తావు నువ్వు. ఏమన్నా వేసుకో, పుణ్యానికి వచ్చేటివి ఏ ఊర్నని పానమంతా వీటి మీదనే ఉంటది. అవ్వ, ఈ ఊర్లో అందరు గట్లనే ఉంటారు. ఏది నిమ్మలంగా కోసుకొనియరు, తిననియరు. దీని పాడుగాను మామిడికాయలు అడిగితే అది చూసినావా, మూతంతా తిప్పుకొని ముఖం అంతా అక్కడ పెట్టుకొని పోతున్నది. దీని కాకున్నట్టే ఉన్నది. ఇప్పుడు లచ్చవ్వలింటికి వదినా, అమ్మో దాని కోడలు నన్ను కోపంగా చూస్తున్నది. ఏమో అమ్మ, పోవాలంటే బుగులై పాడైతుంది. ఏడదిద్దును ఏం కథ? నా మొగనికైతే ఇంత చింత లేదు. ఏమైనా తిరిగి వస్తాడు, ఆడక్కడకు ముచ్చట పెట్టేస్తాడు కానీ మరి రేపటికి నా పెళ్ళానికి ఏమేమి అవసరం, ఏమేమి తేవాలని ఇంత చింత ఉండదానికి. కొత్త పుణ్యానికి మందిని అడుగుతూ వరిస్తారు పా. మన బాధ ఏంది మనం పడాలి. ఎట్లయితే ఏముంది, మామిడికాయలు అయితే సంపాదించిన. అమ్మ యాప పూట ఏడు ఉంటుందో ఏం కథనో. ఇక మెల్లమెల్ల దూరాడుకుంటూ పోవాలి. ఆ ముసలోడు నయమే, అడగంగానే బాగానే తెంపనిచ్చిండు.
ఇక ఆయన పెళ్ళం లేదని తెంపనిచ్చింది, లేకుంటే తెంపించాడేనా ఆడు. అబ్బా ఈ యాప చెట్టు రోజుకి ఇంత పొడుగు అవుతుంది. అగో యాప పూత తెంపాలంటే చాలా కష్టం అవుతట్టుంది. ఏడి మావోడు ఎటు పోయిండో ఏం కథనో, పండుగ పూటనన్నా ఇంట్లో ఉండి పాడుగారు. ఏం చేయాలి? ఎవరన్నా మగ పోరలు వస్తానన్నా తెంపిద్దామంటే ఎవడొచ్చి పాడైతలేదు ఇటేం కల్లా. ఆగో ఈ సుజాత యాప పూత తెంపుతందుకే నిలబడ్డట్టుంది. జరుండు ఆ తెంపేదాకా నిలబడి ఇక తెంపినాక ఇంత తీసుకొని మా పూత అయ్యిపోతుంది. ఇంకేంది అన్ని దొరికినట్టే. బెల్లం గడ్డ ఇంట్లోనే ఉంది, మొన్న తెచ్చింది. ఇక కొత్త చింతపండు నా మొగన్ని ఎవరి దగ్గర నడుకొని రమ్మంట, లేకుంటే ఏ చింత చెట్టు కన్నా పోయి దులుపుకొని రాపో దబదబ పిసికి చేస్తా అని చెప్తా. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా అందుకోవాలి? ఎవరన్నా వస్తే బాగుండు కదా. ఏది ఎవరన్నా ఉన్నారా టెంకాల చూసి వస్తా. ఓరు పోరగాళ్ళు ఎవరన్నా ఉన్నారా రా? అమ్మో గింతెత్తు ఇంత ఎడల్పుతోని నువ్వు అవ్వ నిలబడింది. పండుగ పూట జోరుదారు తయారైనావు. ఆగో నా పని చూడు, ఏడు దాన్నే ఉన్నది. ఏడు కింద ఇస్తున్నావు, బాగానే గూతులకే తెస్తున్నావు మామిడికాయలు. ఎవరిచ్చిరమ్మా నీకు? ఎవరో ఒకరు ఏ బాగానన్న వాడి ఆడుకొని రావాలి కదా. ఎవరు అడిగితే ఇచ్చేటోళ్ళు లేరు ఈ రోజులలో. అమ్మో పీజు ముఖాలు ఉన్నారే తల్లి. మరి నువ్వన్నాగా యాప పూత తెంపిస్తావా తెంపియవా? నాకే అందుతలేదు, నాకే గతి లేదురా నాయన అంటే ఇక నువ్వు కావాలని నా మీద కలుగుతున్నావు. కావాలంటే నువ్వు ఎక్కువ తెంపి కింద పడేయి, నేను అందుకుంటా. ఓయమ్మో గంత పొడి యాప చెట్టు నేను ఎట్లెక్తానే తల్లి? నువ్వంటే బక్క సుల్కవు, మంచిగా ఉన్నావు, ఎక్కుతావు, టాకా తెంపుతావు. అమ్మో నాకు అగో గా మొద్దు మీద కాలు పెట్టనీకి అయితే రాదు. పూసుకున్న జారి పడ్డానుకో పండుగ పూటలు ఏం పో నీతి నొప్పి. ఇక నా మొగంతో ఉన్నదే నాకు. అమ్మో నువ్వైతే జారి పడతావు కానీ నేను జారి పడినా ఏం కాదా? నా మొగడు ఏమన్నాడు అనుకుంటున్నావా? బాగానే ఉన్నావు, పో ఎన్నన్నా కిందికి యాప చెట్టు ఉంటే తెంపుకొని పో. మా ఇంటికాడ అందనట్టు లేదు. నా కొడుకు వచ్చినాకనే ఎక్కిస్తా. ఇక అప్పుడే తెంపినట్టు నేను పచ్చడి చేసినట్టు తాగినట్టు. అట్లనా? సరే ఆడిలో దొరుకుతానేమో తెంపుకొని పోతా. ఇక దొరకకపోతే మళ్ళీ నీ దగ్గరికి వస్తా. నీ కొడుకు వచ్చినప్పుడు ఇంత నా కోసం ఎక్కువ తెంపి సుజ్జి. మంచిది. అదే పందిర లేదంటావు, నీ కోడలు అమ్మగారింటి పోలేదా? ఈడనే ఉన్నదా ఏంది? ఏడా పోలేదు కదా, ఈడనే ఉన్నది. ఎందుకు ఫస్ట్ పండుగ అట్టెట్ట పంపించలేదు? నువ్వు నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? పనంతా చాలా ఉంటది. నీ ఒక్కదాని పానానికి ఏడ పడుతుందని ఉంచుకున్నావా ఏంది పని కోసం? నేను ఎందుకు ఉంచుకుంటా? ఇక ఫస్ట్ పండుగ కదా, మరి పోతావా అని అడిగితే ఏమొద్దమ్మా నేను ఈయనే ఉంటాను అన్నది. ఇక దాని ఇష్టం, నేను ఎందుకు కాదనాలే? ఇక పొద్దు పోను అంటే పో అని పంపించాలా? అందుకే దాని ఇష్టం అని ఉండని అని ఉంచుకున్నా. మరి బచ్చాలు గిచ్చాలు చేసుకుంటారా? పిండి గిట్ల అన్ని తెచ్చినావా అని? ఏడమ్మా ఏది లేదు. ఇంట్లో మొగళ్ళు ఉన్నట్టే గాని ఎవడు దుఃఖం మీద పోతలేడు, సామాన్ తెస్తలేడు. అగో ఇంట్లో పండుగ మొగోళ్ళు చేసేటివి ఏమన్నా ఇక యాప కొమ్మలు మాడి కొమ్మలు గుచ్చేటివి ఉన్నా కూడా అగో ఒక్కడు లేడు. ఏం చేయాలి? ఏమైనా నా పానానికే పడ్డది. ఆ పొరనేమో శాతం అయితే లేదు, నాకు కడుపులో వస్తుందని అది ఇంకా లేవలేదు. ఏం చేయాలమ్మా? పెళ్ళైనా కోడలు వచ్చినాక ఇట్లా నాకు సుఖం లేకపోయి పనంతా నా మీదకే పడుతుంది. అమ్మో నా పనే మంచిగా ఉన్నది. నా మొగనికి నాకు వండి పెట్టుకొని తిని పండుకుంటే నిమ్మలంగా ఉంటది. నీ లెక్క లేదే తల్లి, నా బతికే మంచిగా ఉన్నది పాట. అరే ఉగాదికి మా అమ్మ రమ్మన్నది. తొలుగుత పండుగ కదా బిడ్డ రానన్నది, కానీ నాకేం పోబుద్ది అయితే లేదు. ఈ రోజు బావ నా కోసం తెచ్చిన కొత్త చీర నాకు ఇస్తన్నాడు. ఇంకా చీర కట్టుకొని కొద్దిసేపు నిమ్మలంగా ఉంటే అయ్యే పోతుంది. నీ అవ్వ అదే మా అమ్మోళ్ళ ఇంటికి పోతే ఆ చీర కట్టుకోలేను కదా. అగో యాదిల్నే ఉంది, మా అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. ఏమైంది బిడ్డ? డాడీని పంపినా లేకుంటే బావని తీసుకొని వస్తావా బండి మీద? ఏడమ్మా రేపనంగా వస్తేనన్నా బాగుంటది. పండుగ రోజే రావాలంటే ఏడ కుదురుతుందమ్మా. ఇంట్లో పనులు ఏడ ఆడనే ఉన్నాయి. అత్తమ్మ ఒకటి ఏమంటే చేస్తుంది. ఇక ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా, అప్పుడు వస్తా తీయమ్మా, జరేమనుకోకే. సరే అమ్మా ఇక నీ ఇష్టము. నేనేమో ఫస్ట్ పండుగ నా బిడ్డ లేకుంటే ఎట్లా, నా బిడ్డని అల్లుడు ఉంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటే నువ్వేమో రానంటే రానంటున్నావు. మరి అంతగానో మీ అత్తగారింటికి కాడ ఏమున్నదో. సరే తీయమ్మా, నీకు ఇష్టం లేని నేను ఎందుకు రమ్మంటే చెప్పు. జరేమనుకోకమ్మా, డాడీ చెప్పు. సరే అమ్మా మంచిది. అమ్మయ్య అట్లా చేసి ఇట్లా చేసి మా అమ్మనైతే ఒప్పించిన. బావ ఇంకా మెసేజ్ చేస్తలేడు. లేచిండా లేవలేదా పండుగ పూట హ్యాపీ ఉగాదని మెసేజ్ పెడితే ఇంకా చూసుకోలేనట్టుండు. ఈరోజు పండుగ కదా, జోరుదారుగా తయారయ్యి ఆయన కంట్ల వాడాలి ఒకసారి. తర్వాత సాయంత్రం అట్లా ఆయన ఇప్పించిన చీర కట్టుకొని ఏడికన్నా పోయి రావాలి. లత హ్యాపీ ఉగాది. అదేంది అంత సింపుల్ అంటున్నావు? థ్యాంక్ యూ చెప్పేది లేదు, విష్ ద సేమ్ చెప్పేది లేదా? అన్ని చెప్పినట్టేలే, ఎటు పోయినావు? అయినా నువ్వు ఎటు పోతే నాకేంది? అదేంది లత అట్లా మాట్లాడుతున్నావు? ఇక మన పెళ్ళైన కాడి నుంచి ఫస్ట్ పండుగ గిదే ఉన్నట్టుంది. మరి ఏడికన్నా తీసుకుపోతా, గుడికి కానీ ఏడికన్నా పోదామా? వస్తావా? లేదు రాను. నా పానం మంచిగా లేదు, నాకు పానం సరిలేదు. నిన్న నుంచి కడుపు నొప్పి లేస్తుంది. అయినా నీకెందుకులే నేను చెప్పేది, అర్థం చేసుకునే మొగడు నాకు లేడు. వద్దులే, ఏడికి రాను, ఇంట్లోనే ఉంటా.
అంత ఓపిక ఉన్నదాన్ని అయితే మా అమ్మోళ్ళ ఇంటికే పోతుండే. గా ఓపిక లేకనే కదా మీ ఇంట్లో వాడున్నా. అదేంది లత అట్లా మాట్లాడుతున్నావు? మరి నా బాధ ఏందో నాకు తెలుసు. ఎవరు అర్థం చేసుకుంటారు నా బాధని? పండుగ పూట అట్లా డల్లుగా ఉండకు, మంచి చీర కట్టుకొని తయారైరా పో, గుడికి తీసుకొని పోతా. వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను రానని చెప్పిన కదా, ఎన్నిసార్లు అడుగుతావు? ఇగో ఎట్లుంది లైక్ మన వీడియో మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరు. అతనే హై పాయింట్స్ కూడా ఇవ్వని దోస్తులు. మేము ఎంతో కష్టమైన ఇష్టంగా మీకోసం వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తాం కాబట్టి మీ నుంచి మాకు సపోర్ట్ కావాలి. అదేంటి అని అంటే వీడియోని లైక్ చేయరి, అతనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ నచ్చితే షేర్ చేయరి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో కంటిన్యూషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.